ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యమును వినుట వలన మనము దేవునికి ఇష్టలుగా ఉంటాము. ఆ దేవాది దేవుని దృష్టి మనపై ఉంటుంది. ఆయన యొక్క కాపుదల మనకు ఉంటుంది. ఈరోజు దేవుని సందేశము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, సొలొమోన్ రాజు గారు వాక్యం ద్వారా మనకు ఈ విధంగా తెలియజేయుచున్నారు. దేవుని యందు భయభక్తులు గలవారు యథార్థవంతులు, నీతిమంతులు, సత్యవంతులు, భక్తిపరులు, దేవుని చిత్తానుసారంగా జీవించేవారు దేవుడు వాక్యం ద్వారా తెలియజేసిన ఆజ్ఞలన్నిటినీ విని ఆజ్ఞానుసారంగా జీవించాలి. ఆజ్ఞను పాటించవలసిన బాధ్యత మనకు ఉన్నది. కావున చెడు క్రియలు జరిగించకూడదు, చెడ్డవాటికి దూరంగా ఉండాలి అని తెలియజేసినప్పుడు ఆజ్ఞను పాటించేవారైతే చెడు క్రియలకు దూరంగా ఉంటారు. ఆజ్ఞలను పాటించుట మనకు ఎంతో దీవెన, ఆశీర్వాదకరము. ఆ దేవాది దేవుడు నశించిపోవచున్న మన నిమిత్తము, పాడైపోతున్న మన నిమిత్తము, పాపములో పడి కొట్టుమిట్టాడుచున్న మన నిమిత్తము పరలోకము నుండి భూలోకమునకు దిగివచ్చి ఉన్నారు. నిత్య నాశమునకు పాత్రులుగా ఉండవలసిన మనలను ఆయన శిలువ మరణం చేత మనకు రక్షణ కలుగజేసి ఉన్నారు. కన్యమరియ గర్భమున పరిశుద్ధాత్మ వలన జన్మించి ఆ దేవాది దేవుడు భూలోకమునకు అరుదించినారు. ప్రియ సహోదర సహోదరి, ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నారు. కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి చూపు నసిగి ఉన్నారు. పక్షవాయువు రోగమును బాగుచేసి ఉన్నారు. మృతుల సైతము లేపి ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు వాక్యం ద్వారా తెలియజేసిన సంగతులన్నీ ఆయన యందు విశ్వాసముంచి ఆయన మార్గములో పయనించే ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. ఒకవేళ పాటించకపోతే శిక్షకు గురి అవుతారు అని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ సహోదర సహోదరి, ఆజ్ఞను తప్పకుండా పాటించాల్సిందే. దేవుని యందు భయభక్తులు గలవారు నీతిమంతులు, యథార్థవంతులు, నమ్మకమైన వారు, విశ్వాసులు, పరిశుద్ధులు తప్పకుండా దేవుని ఆజ్ఞలను గైకొంటారు, పాటిస్తారు, లబ్ధి పొందుతారు, లాభం పొందుకుంటారు, ప్రయోజనము పొందుకుంటారు, సకల సమృద్ధితో, సంపదలతో సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు చేయవద్దు అని చెప్పిన వాటిని తిరస్కరించినప్పుడు తప్పకుండా శిక్షకు పాత్రులు కాగలరు. ఉదాహరణకు, యోనాకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రదేశమునకు అనగా నినివే పట్టణమునకు వెళ్ళమని ఆజ్ఞ ఇస్తే తర్షీషు వెళ్ళినప్పుడు ఓడలో పెద్ద తుఫాను చెలరేగి చివరకు ఓడ అడుగున ఉన్న యోనాను కనుగొని చివరకు యోనా వలన తుఫాను వచ్చి ఉన్నదని ఆ ఓడ నావికులు గ్రహించి ఎత్తి సముద్రములో పడవేసినారు. చివరకు 3 దినములు చేప కడుపున ఉండవలసి వచ్చి ఉన్నది. దేవుడు మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా మత్స్యము యోనాను మృంగివేసి ఉన్నది. దేవుని ఆజ్ఞను తిరస్కరించినప్పుడు దేవునికి కోపం వస్తుంది. ప్రియ సహోదర సహోదరి, దేవుని ఆజ్ఞను ఏమాత్రము నిర్లక్ష్యము చేయవద్దు. ప్రియులారా, దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. కావున ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆజ్ఞలను పాటించి ఆ దేవాది దేవుని దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు,
కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే మాతోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మాతోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఎటువంటి అపాయములు జరగకుండా కాచి కాపాడి ఉన్నందుకు మీకు స్తోత్రములు. మంచి ఆరోగ్యము దయచేసి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. క్షేమాన్ని దయచేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. అంధభిక్షువులను కాపాడండి. అనాథలను పేదలను కనికరించండి. వారికి కావలసిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినిన వాక్యమును మరికొంతమందికి షేర్ చేయడం ద్వారా దేవుని సువార్త పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కాగలరు. వినిన వాక్యంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9676389821. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ. లెక్కించలేని స్తోత్రం